ఏముంటుందండి అభిప్రాయం? ఇప్పుడు దాకా మీరు ఎప్పుడైనా మీరు 30 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉంటుంటారు కదా, ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీలో ఉన్నా ఎవడైనా ఈ మాట మాట్లాడాడా? మీరు చెప్పండి. సో ఒకవేళ అలా మాట్లాడితే మీకు మొహాటం, వాళ్ళు ఏమంటారని చెప్పడానికి నాకు మొహాటం లేదు. నేనైతే అలా మాట్లాడే వాళ్ళని మీరు కూడా అదే చెప్తాను. నిన్న ఢిల్లీలో మీరు బయట కొడుకులు మాట్లాడే మాట చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత 2 రోజుల ముందు అంతా అయిపోయి 20 నిమిషాల్లో సమావేశం ఎయిర్పోర్ట్ వెళ్ళిపోదామంటే 15 నిమిషాల తర్వాత నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళి బయటకు వస్తారని నేను బయట వెయిట్ చేస్తాను. ఈ లోపల పరిమాణ సాక్ష్యంలో నేను అక్కడ ఎవరితో మాట్లాడుతుంటే ఫోటో తీసి పడిగాపులు పడుతున్నారు. అసలు వీళ్ళు లోపల ఉంటే 40 నిమిషాలు, నేను వెళ్ళింది 20 నిమిషాల తర్వాత, 15 నుంచి 20 నిమిషాల తర్వాత. అప్పటికి వెళ్ళినా చెట్టు కింద కూర్చోవాలి, ఆ రూమ్లో వెళ్ళినాం. నేను బయట కూర్చొని మా జనాలతో మీడియాతోనే మాట్లాడుకుంటున్నాను. సాక్షి నేను బయట ఉన్న చూశాడు, మరో ఫోటో తీశాడు, పిల్ల సంస్థలు ఆ ఛానల్ బయటకు వేసాడు. ఇచ్చిన వరకు చూశారు, ఎంజాయ్ చేశారు కొంతమంది. దాన్ని సురకానందం అంటారు. సురకానందం అంటే 2 కుక్కలు ఒక కార్యక్రమంలో ఉన్నప్పుడు 3వ కుక్కలు వాసన అటువంటి పరిమాణాలు కదా సాక్షి. ఎందుకంటే ఏం చెప్తాం, సత్తుల రామకృష్ణారెడ్డి పొత్తుల పైన విమర్శించారు సార్. దాని గురించి మీరు ఏం చేస్తారు? ఈ పొత్తుల మీద 3 పార్టీలు ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? వాళ్ళు రాజకీయంగా చావుకు సిద్ధమైనప్పుడు విమర్శించడం వాళ్ళు చేయగలిగేది ఏమీ లేదు. అంటే మొన్నటిదాకా వివిధ పార్టీలన్నీ వెళ్ళి ఇప్పుడు మొత్తం మళ్ళీ పొత్తులు పడుతున్నారు, చంద్రబాబు నాయుడు మళ్ళీ కుట్రపోతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కలవడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బతిమాలాడు భారతీయ జనతా పార్టీ కలవద్దు అని. సో అది రేపు మాట పోయే పార్టీ తెలియజేయమంటారు. అంటే సంధి ప్రలాపం, సాగుకు ముందు మాట్లాడేదాన్ని సంధి ప్రలాపం అంటారు. ఇప్పుడు చనిపోయే ముందు అతను మాట్లాడే మాటలు ఇవన్నీ. 150 వచ్చినప్పుడు 3 ఉంటే 4 ఉంటే అడిగి ఏంటా? మీకు జగన్మోహన్ రెడ్డి దొరకడం పిచ్చోళ్ళగా మేము దొరకం. 175 నీకు వచ్చేటప్పుడు నీకు పొత్తులు ఎంతమంది ఉంటే నీకు ఎందుకురా అని అడగండి. అడగండి, సీరియస్గా అడగండి. అందులో చదువుతారు, ఏం కనబడతా లేదా? అలాంటి క్యారెక్టర్ ఉన్నోడికి రాష్ట్రంలో అభివృద్ధి కనబడుతుంది. పన్నున్నోడికి ఎవరికి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని ఎవరూ నమ్మకం. పన్నులేమో తక్కువ మంది ఉన్నారు కాబట్టి రోడ్డు చెప్పేది మళ్ళీ అడుగుతారు.